భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ శర్మబావ ఇళ్లవేట. రచన విన్నకోట రామచంద్ర కౌండిన్య. ఇక కథలోకి వెళదాం. శర్మబావ ఇళ్లవేట కథ. ఆయన ఎవరో చెప్పినట్లు ఇక నుంచి నూనె తీయడం కన్నా, ఎండమావులో నీళ్లు తాగడం కన్నా, బజార్లో పంచదార దొరకటం కన్నా కూడా కష్టం భాగ్యనగరంలో ఇల్లు సంపాదించడం. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ప్రతివాడు చిక్కడపల్లిలో ఉందామని అనుకుంటాడు. దాంతో అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం, ఇళ్లకి విపరీతమైన డిమాండు. వాళ్ళు మాత్రం చస్తారా, దూరంగా వెళ్ళి ఉందామంటే మన సిటీ బస్సుల పుణ్యమా అని లేటుగా వచ్చినందుకు రోజు ఆఫీసర్ చేత చీవాట్లు. దానికి తోడు ఆటోల వాళ్ళు పీక్కు తినేస్తారు. అసలు ఈ విషయం మీద ఒక పేపర్ రాసేద్దామని అనుకుంటున్నాను. గిరీశం ఫోజు పెట్టాడు శర్మబావ. బావా, ప్రసిద్ధి చెందిన ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ లాంటి డిపార్ట్మెంట్లో లెక్చరర్ అయినందుకే నేను అభినందించాలి. ఇటువంటి విషయాల మీద పేపర్లు రాస్తే నీకు సన్మానం చేసే ప్రమాదం రావచ్చు, జాగ్రత్త. పిచ్చివాడా, పనికిమాలిన పొలిటీషియన్లకి సన్మానాలు చేయడంలో మునిగి ఉన్నారు జనం అంతా. మనకి అలాంటి భయాలేమీ లేవు. అవన్నీ సరేగాని బావా, నా ఇంటి విషయం ఏం చేశావు? అభయం అభయం అయినా నిన్నే కదరా వచ్చావు, తొందరపడకు. కాఫీ ఇస్తావా కాంతామణి? ఒక పొలికేక పెట్టాడు. చూడు రాంబాబు, జీవితం చాలా చిన్నది. ఈ కాస్త జీవితం నవ్వుతూ గడిపేయాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు షేక్స్పియర్ లాగా మొహం పెడితే, పెద్ద సమస్యలు వచ్చినప్పుడు జుట్టు పీక్కున్నా తెగవు. అంచేత తొందరపడి బాధపడకు. నీకు ఇల్లు చూసే బాధ్యత నాది. శర్మబావ నాకు మేనత్త కొడుకు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం అవటం చేత చనువు ఎక్కువ. వయసులో నాకన్నా ఓ 10 ఏళ్ళు పెద్దవాడే. మొన్నటి వరకు మద్రాసులో ఉన్న నాకు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అవడంతో రైలు దిగి తిన్నగా శర్మబావ ఇంటికి చేరి ఇల్లు వెదికే భారం తన మీద పెట్టాను. కాఫీ వచ్చింది, సిప్ చేశాం. కాఫీ తిన్నామోయ్ అన్నాడు భార్యతో. అది శర్మబావకి ఊతపదం. గ్రామర్ తప్పు బావా, కాఫీ తినరు, తాగుతారు. అబ్బా, జోకు తిన్నామోయ్. ఆ రోజు ఆదివారం పొద్దున్న 9:30 అవుతోంది. రేడియోలో నిలయ విద్వాంసులు వేణువుని, వంటింట్లో శర్మబావ పెసరట్లని ఊదేస్తున్నారు. నేను 3 పెసరట్లు తిని చేతులెత్తేశాను. పట్టుమని 10 పెసరట్లు తినలేని వాడివి నువ్వేం తెలుగువాడివిరా? 60 దోశలు తినడానికి అలవాటు పడిపోయావు. నాకు ఇంకో పెసరట్టు వేయబోయి ప్రాణసఖి అన్నాడు భార్య వైపు తిరిగి. ఒక పెసరట్టు పడింది ప్లేట్లో. అయినా నేరం నాది కాదు లలితకుమారి, నీ చేతి వంటది. ఇవాళ పెసరట్లు నిజంగా తిన్నాము అన్నాడు భార్యతో. నేనింకా తినలేదు, ఇందాకటి నుంచి తింటోంది మీరే. అబ్బా, జోకు తిన్నామోయ్. శర్మబావ ఉంటే సందడికి తక్కువేమీ ఉండదు. బావా, మనం కనీసం ఇవాళైనా ఇళ్లవేట పూర్తి చేయాలి అన్నాను. అప్పటికే దరిదాపు వారం రోజులు అవుతుంది నేను వచ్చి. శర్మబావ ఎంత కావలసిన వాడైనా అన్ని రోజులు ఇంకొకళ్ళ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, అందులోనూ సిటీలో. వెళదాంరా, నేతితో వండిన ఈ పెసరట్లు హెవీ డోసు. ఇలా పడితే ఇక సాయంత్రం వరకు మనం తిండి మొహం చూడక్కర్లేదు. ఇవాళంతా నీ పనే అన్నాడు చెయ్యి కడగడానికి లేస్తూ. సిటీ బస్సులో పక్కన కూర్చున్న ఆయనతో బావ బాతాకాని. ఈ పేపర్లో ఇందిరాగాంధీ ఫోటో చూసారా మాస్టారు? ముక్కు తింటుందండి. చూడండి, ఆవిడికి గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తారు. అదీకాక తండ్రి రాసిన పుస్తకాల మీద ఆదాయం కూడా ఆవిడికి చాలానే వస్తుంది. ఇలా ముక్కులు బుక్కులు తినాల్సిన అవసరం లేదు అన్నాడాయన చరణ్ సింగ్ ముఖం పెట్టి సీరియస్గా. అబ్బా, జోకు తిన్నారు సార్. సీరియస్గా జోకు చెప్పగలిగిన వాళ్ళని ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూశాను. నారాయణగూడలో బస్సు దిగాము. ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు ఉండాలి, చూద్దాం అన్నాడు శర్మబావ. 5 నిమిషాలు నడిచాక తాజ్మహల్ హోటల్ దగ్గర సందులో ఒక ఇంటి ముందు ఆగాం. ఇంటి నెంబర్ చూశాక కామేశ్వరరావు గారు అంటూ పిలిచాడు గుమ్మం దగ్గర నిలబడి. కొద్దిసేపట్లో ఒక మధ్య వయస్కుడు బయటికి వచ్చాడు. ఎవరండి? కామేశ్వరరావు గారు మీరేనా అడిగాడు బావ. అవును. నమస్కారం సార్, నా పేరు శర్మ, వీడి పేరు రాంబాబు. నమస్కారం, ఏం కావాలండి?
ఆయన్ని చూస్తే కొత్త వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేని వాడిలాగా అనిపిస్తున్నాడు. వీడు నా మేనమామ కొడుకండి. బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు ఉందని తెలిసి వచ్చాం, క్లుప్తంగా వివరించాడు. మా ఇంట్లో పోర్షను ఏమీ అద్దెకు లేదు. ఆయన ముఖం ఎందుకనో చాలా అప్రసన్నంగా ఉంది. శర్మబావ అర్థం కానివాడులాగా అటూ ఇటూ చూశాడు. గేటు దగ్గరికి వెళ్ళి ఇంటి నెంబర్ని తన డైరీలో రాసుకున్న నెంబర్తో పోల్చి చూశాడు. ఇంటి నెంబర్ ఇదే. మీ పేరు బి కామేశ్వరరావు కదా? ఆయన్ని అడిగాడు. అవును. ఆయనకి ఈ వ్యవహారం అంతగా నచ్చినట్లేదు. అయితే మీ ఇంట్లో పోర్షన్ ఉండే తీరాలి, తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అన్నాడు శర్మబావ. లేదని నేను చెబుతున్నాను కదా, ఆయన చిరాగ్గా అన్నాడు. మీరు భలేవారు సార్ అన్నాడు శర్మబావ కొట్టిపారేస్తున్నట్లుగా. మా ఇంటి పేరు భలే కాదు, బావరాజు. ఆయన సీరియస్గా అన్నాడు. మా శర్మబావకు సమానంగా జోకు వేయగలిగిన వాడిని ఇన్నాళ్లకు చూశాను. అబ్బా అబ్బా, జోకు తిన్నారు సార్. ఇంతకీ మీరు భావరాజువారా? ముందే చెప్పారు కారు. అయితే మీకు కాకినాడలో బావరాజు సుబ్బారావు గారు తెలిసే ఉంటారు అన్నాడు శర్మబావ ఆయన ఆయువు పట్టు తెలుసుకున్న ధోరణిలో. ఆ కాకినాడ సుబ్బారావు ఎవరో నాకు తెలియదు, ఏమిటి గోలా అన్నట్లు చూశాడు. కాకినాడ సుబ్బారావు కాదు, బావరాజు సుబ్బారావు, కాకినాడలో టీచరు. బుద్ధి పోనిచ్చుకోకుండా సరిదిద్దాడు శర్మబావ. ఎవరైతేనే ఆయన నాకు తెలియదు, తెలిసినా మీకు పోర్షన్ ఇచ్చేది లేదు అసహనంగా అన్నాడు ఆయన. అంటే ఉందన్నమాట, నేను చెప్పలే. దొంగను పట్టేశాడు బావ. ప్యాకెట్లో పొరపాటున జోకర్ కింద పడేసిన వాడిలాగా మొహం పెట్టాడు కామేశ్వరరావు గారు. మీరు మొహమాట పడకండి సార్ అంటూ శర్మబావ అటు ఇటు వెతుకుతున్నట్లుగా చూశాడు. మేం కూర్చోవచ్చా అడిగాడు శర్మబావ. నిరభ్యంతరంగా కూర్చోవచ్చు, కానీ పోర్షన్ లేదు అన్నాడు ఆయన నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ. పోర్షన్ దేముంది సార్, ఇవాళ ఉండకపోతే రేపు ఉంటుంది. కానీ మనుషులు, పరిచయాలు ఎంత విలువైనవి. అవి ఇలా తేలిగ్గా వదిలేయకూడదు. మీరు అలాగే నిలబడిపోయారు. కూర్చోండి సార్. ఆయన కూర్చున్నాడు. శర్మబాబు వంక తీక్షణంగా చూశాడు. మంచినీళ్ళు తాగుతారా? చాలా మర్యాదగా అడిగాడు బావ, ఆయన తన అతిథి అయినట్లు. ఆయన తల అడ్డంగా ఊపాడు ఇంకా తీక్షణంగా. నేను తాగుతాను. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. జుట్టు పీక్కున్నంత పని చేసి సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్ళాడు. ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూర్చోరా, మన ఇల్లే అనుకో. నాకేం అర్థం కావడం లేదు బావా. అవసరం లేదు, నీకు ఇక్కడ పోర్షన్ ఇప్పించే బాధ్యత నాది అన్నాడు భుజం తడుతూ. నాకు మాత్రం అంతా అయోమయంగా ఉంది. ఇంతలో ఆయన 2 గ్లాసుల్లో మంచినీళ్ళు తీసుకువచ్చాడు. ఒక గ్లాసు శర్మబావ తీసుకున్నాడు. నాకు వద్దండి అన్నాను. రెండోది ఆయన నాకు ఇవ్వబోతుంటే ఆయన వెనక్కి తీసుకోబోయాడు. అది కూడా నాకే ఇచ్చేయండి, పాపం వెనక్కేం తీసుకెళ్తారు అన్నాడు శర్మబావ ఆ గ్లాసు కూడా తీసుకుంటూ. 2 గుక్కల్లో 2 గ్లాసులు ఖాళీ చేశాడు. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే మా ఇంటి పేరు తుర్లపాటివారు అన్నాడు శర్మబావ ఖాళీ గ్లాసులు కింద పెడుతూ. కావచ్చు, కానీ పోర్షన్ లేదు నిర్లిప్తంగా అన్నాడు ఆయన. భావరాజు వారికి తుర్లపాటి వారికి తరతరాలుగా సంబంధ బాంధవ్యాలున్నాయి. వాటిని మనం ఇలా తుంచేయకూడదు సార్. ఎందుకు తుంచేయకూడదు? నీ నీ అదేమిటబ్బా? బుర్ర గొక్కున్నాడు. నికృష్టం బావ అందించాడు. కాదు, నిర్యాణం. ఛ, నిక్షేపం. కరెక్ట్, నిక్షేపంగా తుంచేయవచ్చు అని ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పని మీ భావరాజు వారు చేయగలరేమో కానీ మా తుర్లపాటి వాళ్ళం చెయ్యలేము అన్నాడు శర్మబావ కొంచెం బిగ్గరగా. ఆయన బదులు చెప్పేలాగా లోపల నుంచి కట్టెను తొలగించుకుని ఒక ముసలావిడ వచ్చింది. ఆవిడ్ని చూడగానే శర్మబావ మొహం ఆనందంతో వెలిగింది. కామేశ్వరరావు గారు మాత్రం కంగారు పడ్డారు. ఎవరు బాబు తుర్లపాటివారి అబ్బాయి? కళ్ళజోడు సవరించుకుంటూ అడిగింది ఆవిడ. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఆయన ఆవిడని లోపలికి తీసుకెళ్ళబోయాడు. శర్మబావ చెంగున ఆవిడ ముందుకు వెళ్ళి, నమస్కారం మామగారు, నేనే తుర్లపాటివారి అబ్బాయిని. నా పేరు శర్మ. ఇల్లు అద్దెకు అడగడం కోసం వచ్చాను అంటూ పరిచయం టూకీగా పూర్తి చేశాడు. నువ్వా బాబు? మా పుట్టింటి వారి ఇంటి పేరు కూడా తుర్లపాటివారే అంది ఆవిడ ఆనందపడిపోతూ, నెత్తి మీద ముసుగు సర్దుకుంటూ. ఆహా, ఎంతటి అదృష్టం మామగారు, మన ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే అవడం నా పూర్వజన్మ సుకృతం. ముందు మీరు కూర్చోండి మామగారు, పెద్దవారు ఎక్కువసేపు నిలబడలేరు హడావుడి చేశాడు శర్మబావ పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుంటూ.
కామేశ్వరరావు గారు నిస్సహాయుడిలా చూస్తూ ఉండిపోయారు. నిజమే నాయనా, 2 నిమిషాలు నిలబడితే చాలు నడువు నొప్పి ఏమిటో. పోయే వయసే గాని వచ్చే వయసా? ఒకసారి నిట్టూర్చి వెంటనే అడిగింది. ఇంతకీ మీ దేవురు బాబు? కుర్చీలో కూర్చుంటూ. అమ్మా, నువ్వు లోపలికి పదా. ఉండరా, మీ దేవురు బాబు? మాది బందరండి. నా మాట వినమ్మా, లోపలికి రా. అలాగా, అయితే తుర్లపాటి హనుమంతరావు తెలిసే ఉండాలే. శర్మబావ ఎగిరి గెంతేశాడు. తెలియటం ఏమిటండి, ఆయన మా నాన్నగారే. కామేశ్వరరావు గారు తల పట్టుకుని కూర్చుండిపోయారు. చెప్పావు కదేం నాయనా, నువ్వు మా హనుమంతు కొడుకువా? నిన్నెప్పుడో ఇంతప్పుడు చూశాను. అప్పుడు నీకు 4 ఏళ్ళు. బందర్లో గొడుగుపేటలో ఉండేవాళ్ళు మీరు. ఆ రోజుల్లో నువ్వు ఎప్పుడు బట్టలు వేసుకోకుండా మా అమ్మగారు చీముడి ముక్కుతో మా అమ్మగారు ఎప్పుడు ఏడుస్తూ మన బంధుత్వం ఏమిటో చెప్పారు కారు మా అమ్మగారు. తెలియని వయసులో తాను చేసినవి ఇప్పుడు చర్చించడం ఇబ్బందికరంగా ఉంది శర్మబావకి. అయ్యో, బంధుత్వాలు అడిగి తెలుసుకోవాల్సిన అగత్యం పట్టింది. చూడనైనా, మీ నాన్న చిన్నప్పుడు తన ఇంట్లో కన్నా ఎక్కువ మా ఇంట్లోనే ఉండేవాడు. అన్నం, చదువు, బట్టలు అన్నీ మాతో పాటే. తరువాత దూరాభారం వల్ల ఒకళ్ళకొకళ్ళం దూరం అయ్యాం కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ఆప్యాయత, అభిమానం. ఆవిడ గతంలోకి వెళ్ళిపోతుంది. కామేశ్వరరావు గారు ఊపిరి బిగబట్టి వింటున్నాడు డేలాపడ్డ మొహంతో. అంటే చాలా దగ్గర సంబంధం అన్నమాట అన్నాడు శర్మబావ ఆయన వైపు చూసి తలాడిస్తూ. అలాగని మరీ అంత దగ్గర సంబంధము కాదనుకో అంది ఆవిడ. శర్మబావ మొహంలో వెలుగు కాస్త తగ్గింది. అలాగని పూర్తిగా బీరకాయ పీచు కూడా కాదు కదా మామగారు అన్నాడు బావ. ఎంత మాట నాయనా, స్వయాన నా వేలు విడిచిన బాబాయ్ మనవడే మీ నాన్న అంది ఆవిడ. సస్పెన్స్ చెరిపేస్తున్నట్లుగా పోజు పెట్టి కొంచెం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు కామేశ్వరరావు గారు. అది గమనించిన శర్మబావ, అది చాలదటండి, కావాలనుకుంటే అంతకన్నా దగ్గర సంబంధం ఏముంటుంది చెప్పండి. ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉండి మిమ్మల్ని కలవలేదు అన్నాడు బుద్ధుడిలాగా. దానిదేముందిలే నాయనా, ఇప్పుడు తెలిసిందిగా. పోయేటప్పుడు మా నాన్నైనా చెప్పలేదు మరి. టైముకి అస్త్రం వదిలాడు శర్మబావ. హనుమంతు పోయాడా? ఎప్పుడు జరిగింది ఘోరం? ఆవిడ ఆత్రంగా అడిగింది. పరిస్థితి మళ్ళీ శర్మబావ చేతుల్లోకి వచ్చింది. పోయిన సంవత్సరం చనిపోయారండి మా నాన్నగారు, గుండె జబ్బు చేసి అన్నాడు విచారంగా మొహం పెట్టి. అయ్యో, వెళ్ళిపోయావా హనుమంతు? అందరి ఆయువు పోసుకుని నేనే బతుకుతున్నాను పాపిష్టిదాన్ని అంది ఆవిడ ముక్కు చీదుతూ. అవునన్నట్లుగా చూశాడు కామేశ్వరరావు గారు. అలా అనకండి మామగారు, అందరం పోయేవాళ్ళమే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక, అంతే అన్నాడు శర్మబావ ధైర్యం చెబుతున్నట్లుగా. 1 నిమిషం భారంగా గడిచింది. ఆవిడ ముక్కు చేదటం బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూ అవుతుండగా, ఇవాళ చాలా సుదినం మామగారు, ఇల్లు వెతుక్కుంటూ వస్తే మీరు కనిపించారు. వీడు మా మావయ్య కొడుకు, పేరు రాంబాబు, బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. మీ ఇంట్లో పోర్షన్ ఒకటి అద్దెకు ఉందని తెలిసి ఇలా వచ్చాం అన్నాడు అసలు విషయానికి వస్తూ. ఉంది బాబు, 2 రోజుల క్రితమే ఖాళీ అయింది. ఏరా కాముడు, ఉంది కదా ఆవిడ కొడుకుని అడిగింది. నిన్ననే ఇంకొకళ్ళకి ఇస్తానని చెప్పానమ్మా అన్నాడాయన నీరసంగా. ఎవరికో ఎందుకు? కావలసిన వాళ్ళు ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? వాళ్ళకి లేదని చెప్పే అంది ఆవిడ అధికార స్వరంతో. అది కాదమ్మా, ఆయన ఏదో చెప్పబోయాడు. ఇంకేం చెప్పకు. అది కాదమ్మా, వీళ్ళు ఎలాంటి టైప్ మనుషులో తెలుసుకోకుండా మూలుగుతున్నాడు ఆయన. శర్మబావ ఎగిరి గంతేశాడు. కరెక్టు, టైపిస్టు అన్నాడు ఆవేశంగా. కామేశ్వరరావు గారు కంగారు పడుతున్నట్లుగా అటు ఇటు చూశాడు. ఏమిటబ్బాయి, టైపు ఏమిటి? ఆవిడ కుతూహలంగా అడిగింది. ఏం లేదు మామ్మగారు, అది వేరే కథ. ఏం లేదులే అమ్మా, నువ్వింక లోపలికి వెళ్ళు కంగారుగా అన్నాడాయన. వెళ్తాలేరా, ఇతనికి మాత్రం ఇల్లు ఇయ్యి, అద్దె గురించి ఏమీ పోట్లాడకు అందావిడ లేస్తూ. శర్మబావ కూడా లేచాడు. వస్తాను నాయనా, మంచిలో చూసుకుని వచ్చి దిగండి, ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉంటాం ఆవిడ వీడ్కోలు సందేశం. అలాగే మామగారు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు శర్మబావ ఆవిడతో పాటు లోపల గుమ్మం వరకు వెళుతూ. ఆవిడ వెళ్ళాక నా వైపు తిరిగి కన్ను కొట్టి చిరునవ్వు నవ్వాడు. కాసేపట్లో కామేశ్వరరావు గారు బయటకు వచ్చాడు. అయితే మేము వస్తాం కామేశ్వరరావు గారు, మంచిలో చూసి మా రాంబాబు ఫ్యామిలీతో సహా వచ్చి దిగుతాడు. అద్దె ఎంతో మీరే చెప్పండి అన్నాడు బావ చర్చలు ముగిసినట్లుగా.
అది తర్వాత. ముందు ఈ విషయం చెప్పండి. ఇందాక మీరు టైప్ గురించి అన్నది ఏమిటి అడిగాడు ఆయన కోపంగా. నేనేం అనలేదే, టైపిస్ట్ అని గుర్తు చేశాను అంతే. ఆయన సూటిగా చూశాడు. ఓడిపోతున్నట్టుగా ఉంది ఆ చూపు. మీకు ఎంత తెలుసు? నాకు అంతా తెలుసు. టైపిస్ట్ మాలతి, ప్రేమ వ్యవహారం, సినిమాల్లో విలన్లాగా అనిపించాడు శర్మబావ నాకు. ఆయన్ని చూస్తే జాలేసింది. చివరి ప్రయత్నంగా అన్నాడు, తెలిసినంత మాత్రాన మీరేం చేయగలరు? మేకపోతు గాంభీర్యం నటించాడు. ఈ విషయం మీ అమ్మగారి చెవిలో ఊది ఊది ఊదరగొట్టేశాను అనుకోండి, ఆవిడ మీ భరతం పట్టేస్తారు. అవునా? ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు. సరే, మంచి రోజు వచ్చి దిగండి, అద్దె 300, ఇల్లు చూసి వెళ్ళండి అన్నాడాయన పక్క పోర్షన్ తాళం ఇస్తూ. ఏమిటి బావా ఈ మిస్టరీ, ఈ సస్పెన్సు నేను భరించలేను. నువ్వు టైపిస్ట్ గురించి ఆయనతో అన్నదేమిటి? అది విని ఆయన నీకు ఎందుకంత భయపడ్డాడు? ఆ ముసలావుని చూసి ఆయన ఎందుకంత భయపడుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నా తల 1000 ముక్కలైపోతుంది. ప్రశ్నల వర్షం కురిపించాను. బయటికి రాగానే శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో ఎన్టీఆర్ లాగా చిరునవ్వు నవ్వాడు శర్మబావ. పిచ్చివాడా, అదే కిటుకు. నీకు కథ అంతా చెబుతాను విను. ఈ పోర్షన్లో 2 రోజుల క్రితం వరకు నా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు. అతన్ని బలవంతంగా ఖాళీ చేయించాడు ఈ కామేశ్వరరావు గారు తన తల్లికి తెలియకుండా. ఎందుకో తెలుసా? ఆయన ఆఫీసులో మాలతి అని ఒక టైపిస్ట్ ఉంది. ఆ వృద్ధ కన్యతో ప్రేమలో పడ్డాడు ఈయన. ప్రక్క పోర్షన్లో ఆవిడని తెచ్చి అద్దెకు దింపినట్లుగా దింపి వ్యవహారం సాగించవచ్చని ఆయన ప్లాను. ఈ విషయం నా స్నేహితుడు నిన్న నాకు చెప్పాడు. అతన్ని ఈ కుటుంబం గురించి వివరాలు అడిగితే తెలిసింది. కామేశ్వరరావుకి ఒక ముసలి తల్లి ఉందని, ఆవిడ పుట్టింటి వారి ఇంటి పేరు తుర్లపాటి అని ఆవిడ అప్పుడప్పుడు మా ఫ్రెండ్తో చెబుతూ ఉండేదట. ఆవిడంటే కామేశ్వరరావు గారికి ఎందుకంత భయం? వస్తున్నా, అదే అసలు పాయింట్. 5 లక్షల రూపాయల ఆస్తి అంతా ఆవిడ పేరున ఉంది. ఆవిడకి ఏమాత్రం కోపం వచ్చినా యావదాస్తిని అనాథ శరణాలయానికి ఇచ్చేస్తానని బెదిరిస్తూ ఉంటుందట. అందుకని ఆవిడంటే కామేశ్వరరావుకి చచ్చేంత భయం. వాడి భక్తి అంతా ఆస్తి మీదేనని తెలిసిన ఆ ముసలావిడ అది వాడి పేర రాయటం ఆలస్యం చేస్తోంది. ఈ విషయాలన్నీ మా స్నేహితుడి దగ్గర నుంచి తెలుసుకుని ఈ ప్లాన్ వేశాను. తిన్నాను కదా బావా, నువ్వు జీనియస్. నీ మొహం ఈ మాత్రం తెలివితేటలు లేకపోతే ఈ లోకంలో మనలాంటి చిన్న చేపలు బతకడం కష్టం. అయితే ఇందులో మనం ఊహించని విషయం ఆ ముసలావిడికి మా నాన్నగారు తెలియడం. దానివల్ల పని తేలికైంది అన్నాడు శర్మబావ తాజ్మహల్లోకి దారి తీస్తూ. స్నేహితులు, కథ చాలా బాగుంది కదా. ఈ కథలో శర్మబావ క్యారెక్టర్ లాంటివి పూర్వం మన పాత సినిమాల్లో గొల్లపూడి మారుతీరావు గారు ఇలాంటి వేషాలు ధరించేవారు కదా. ఇంకా కామేశ్వరరావు గారి క్యారెక్టరు అల్లు రామలింగయ్య గారు అనుకుందాం. మరి కథ చాలా నచ్చిందా మీకు? నేను వినిపించిన ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, సెలవా మరి.